తెలుగు జిల్లాలో నేటి నుండి టీ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వెంకటాపురం మండలం రామంజపురంలో మహిళా డిక్లరేషన్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ములుగు జిల్లాలో నేటి నుండి టీ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వెంకటాపురం మండలం రామానుజపురం మహిళా డిక్లరేషన్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్ చెప్పండి, రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం రామానుజపురంలో మహిళా డిక్లరేషన్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సతీష్ ములుగు జిల్లాలో నేటి నుండి టీ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. అయితే సాయంత్రం రామానుజపురం మహిళా డిక్లరేషన్ బహిరంగ సభలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్ చెప్పండి. జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రచార కార్యక్రమాన్ని తెలుగు జిల్లాలో ప్రారంభిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈరోజు రామప్ప దేవాలయాన్ని దర్శించిన తర్వాత రాహుల్ బీజేపీ ఎదురించిన అక్కడి నుంచి బస్ యాత్రలు మొదలుపెట్టారు. తెలుగు జిల్లాలోని వెంకటాపురం రామానుజపురంలో మహిళా డిక్లరేషన్ మహిళలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానాలను కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఈ సభ ద్వారా మహిళలు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు దాంతో పాటుగా అటు తెలుగు జిల్లాతో పాటు శ్రీకాళపల్లి జిల్లాలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. బస్ యాత్రలో భాగంగా అటు తెలుగు జిల్లాలో ప్రత్యేక పూజలు అనంతరం మహిళా డిక్లరేషన్ నిరుద్యోగులతో ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.